నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. ఎట్ ప్రజెంట్ మనం ఇక్కడ సికింద్రాబాద్లోని మహేంద్ర హిల్స్లో ఉన్నాము. మహేంద్ర హిల్స్ వచ్చేసి మల్కాజ్గిరి ఈ పార్లమెంట్లో వస్తుంది. ఇదే పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి మనతో పాటు మల్కా కొమరయ్య గారు ఉన్నారు. సో ఆయన పోటీకి అయితే సిద్ధమయ్యారు. బీజేపీ జెండాని ఇక్కడ పాతుదామనేసి అయితే చాలా కసరత్తులు చేస్తున్నారు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం, నిజంగా పార్లమెంట్ సీట్ ఇక్కడ వరిస్తుందా, లేకపోతే ఇక్కడ పోటాపోటీ ఎలా ఉంది, అసలు మల్కా కొమరయ్య గారి హిస్టరీ ఏంటి, ఒక్కసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. మీ గురించి అయితే ఇప్పటిదాకా మేము చాలానే విన్నాము. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి డిపిఎస్ అన్నా, లేకపోతే మీరు కట్టిన ఇంజనీరింగ్ కాలేజెస్ అన్న, వీటి గురించి చాలామందికి తెలిసిందే. ఒక్కసారి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ గురించి మీరు ఒక్కసారి చెప్పుకుంటారా? ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళకు మీరు ఒక ఎంపీగా వస్తున్నారు అంటే ఫలానా మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు. ఇప్పుడు నాకైతే తెలుసు మీరు కరీంనగర్లోని ఒక పల్లెటూరు నుంచి వచ్చారు అనేసి. నిజంగా మీరు చెప్పండి సార్, ఒక్కసారి మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? జర్నీ నేను బందంపల్లి అనే విలేజ్ పెద్దపల్లి దగ్గరలో ఉంటుంది. అది కరీంనగర్ డిస్టిక్లో వస్తుంది. అయితే నేను ఎడ్యుకేషన్ మా విలేజ్లో ఒక చిన్న బిల్డింగ్ ఉంటుండే, 3rd క్లాస్ వరకు ఉండేది. అంటే ప్రీ స్కూల్ టు 3rd క్లాస్ ఒక టీచర్ ఉంటుండే. ఆ టీచర్ కూడా పెద్దపల్లికి వెళ్ళి వస్తుండే, ఇప్పుడు వచ్చేటప్పుడు వస్తుండే, లేకుంటే లేదు. అంటే వీఆర్ అబౌట్ 30-40 పీపుల్ ఉండేది. అంటే అన్ని క్లాసెస్ కలిపి ఒకటే టీచర్. అయితే అట్లా క్లాస్ 3 వరకు మా విలేజ్లో కంప్లీట్ చేసి, తర్వాత 4th అప్పన్నపేట అని నెక్స్ట్ ఒక బిగ్గర్ విలేజ్, అక్కడ 10th వరకు ఎడ్యుకేషన్ ఉండే. అయితే అక్కడ 10th వరకు అక్కడ కంప్లీట్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి, అప్పుడు మా రిజల్ట్స్ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఓన్లీ 4% రిజల్ట్ వచ్చింది అప్పుడు ఎమర్జెన్సీ టైంలో. అప్పుడు ఏమైందంటే పెద్దపల్లిలో ఇంటర్మీడియట్ లేదు, నేను బైపీసీలో జాయిన్ అయినా. బైపీసీ నాకు ఇష్టం లేకుండే. 3 months తర్వాత మళ్ళీ కరీంనగర్ వెళ్ళి అప్పుడు ఎంపీసీలో జాయిన్ అయ్యాను. ఎంపీసీలో జాయిన్ అయితే అప్పుడు నాకు మ్యాథ్స్ మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఎంపీసీలో సీట్ ఇచ్చారు. యాక్చువల్గా నాది జనరల్ మ్యాథ్స్, కాంపోజిట్ మ్యాథ్స్ ఉంటేనే ఎంపీసీలో సీట్ ఇస్తారు. అట్లా కరీంనగర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అని ఉండే, అక్కడ ఒక రూమ్ తీసుకొని ఫ్రెండ్స్ సెల్ఫ్ వంట చేసుకొని చదివాము. చదివి 12th అక్కడ పాస్ అయ్యి మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి ఎంసెట్ రాసాం. ఎంసెట్ రాస్తే డైరెక్ట్ విలేజ్కి వెళ్ళి వచ్చి ఎంసెట్ రాసాము. అది ఫస్ట్ టైం నాది బాగా రాయలేదు. ఉస్మానియా అంటే ఏ టైం అది? 79. అప్పుడు మా క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి మళ్ళీ 2nd టైం టెస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆ టెస్ట్లో నాకు కొంచెం టైం దొరికింది కాబట్టి నేను మా ఫ్రెండ్ హాస్టల్లో ఉంటుండే, ఉస్మానియా హాస్టల్లో, ఇంజనీరింగ్ హాస్టల్లో, అతనితో ఉండి కొంచెం చదువుకొని వాని అడ్వైస్ తీసుకొని తర్వాత నెక్స్ట్ టెస్ట్లో బెటర్గా చేసాము. దాంతో నాకు ఉస్మానియాలో సీట్ వచ్చింది. 79 to 83 ఫస్ట్ ఉస్మానియా మాది బ్యాచ్. అప్పుడు ఉస్మానియా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాము. ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు కూడా నేను ఫస్ట్ ఇయరే మన సెక్రటరీ ఉండేది. తర్వాత మెస్ కూడా నేను ఇన్ఛార్జ్ ఉంటుంటే. అయితే నేను ఆర్ కృష్ణయ్య గారు మా సీనియర్ ఉండే, తర్వాత ఇంద్రారెడ్డి గారు అంతా మాకు, అంటే ఆయన లా కాలేజ్ అయినా ఆయన హాస్టల్ మాది ఉండే. అప్పుడు మేమంతా కలిసి ఉండేవాళ్ళం. ఏ ప్రాబ్లం వచ్చినా వైస్ ఛాన్సలర్తో కానీ, గవర్నమెంట్తో స్కాలర్షిప్ ఇష్యూస్ కానీ, లేకుంటే మెస్ ఇష్యూస్ కానీ, ఫెసిలిటీస్ కానీ అప్పుడు మేము ఫైట్ చేసేవాళ్ళం యాజ్ ఎ స్టూడెంట్గా. అయితే 83లో మాది ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ కాగానే 82లో నాకు మ్యారేజ్ అయింది. కాలేజీలో ఫైనల్ ఇయర్ ఉండగానే మా ఫాదర్ ఇల్లు కూడా ఇవాళ బీజేపీ ఉండే. సో హైదరాబాద్ సెటిల్ అయిపోయినారు మీరు మొత్తానికి హైదరాబాద్. అప్పుడు బీజేపీలో జనసంఘ్లో ఉండే, అంతకుముందు ఆర్ఎస్ఎస్లో ఉండే. తర్వాత 82 ఫస్ట్ బీజేపీ ఎలక్షన్ అప్పుడు ఈ కంటెస్టెడ్ ఫ్రమ్ హిమాయత్ నగర్. అప్పుడు మేము కూడా స్టూడెంట్ తరఫున పార్టిసిపేట్ చేసాము. దాని తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి ఇక్కడే హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఫస్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎంటర్ అయినాం, మినర్వా కాంప్లెక్స్. తర్వాత రైట్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. బికాస్ మల్కా కొమరయ్య అనేసరికి చాలామందికి ఇప్పుడు ఒక స్కూల్కి హెడ్ మాస్టర్ ఉన్నట్టు కొన్ని కాలేజెస్కి, కొన్ని స్కూల్స్కి మల్కా కొమరయ్య అనేసరికి ఒక విద్యావేత్తగా మాత్రమే తెలుసు. కానీ మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే
హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్, అంటే మీరు రియల్ ఎస్టేట్లో ఎప్పటి నుంచో ఉన్నారు, ఒక సివిల్ ఇంజనీర్ నుంచి రియల్ ఎస్టేట్ అండ్ పవర్ హౌస్లు, ఇవన్నీ ఈ పేరు రాకుండా కేవలం విద్యావేత్త అనేసి ఎందుకు వచ్చింది మీకు? 84 నుంచి ఇప్పుడు ఈ మహేంద్ర హిల్స్లో ఇప్పుడు మనం ఉండే ప్లేస్ ఇది నేనే డెవలప్ చేశాను. ఎట్లుండేది అప్పుడు? మొత్తం ఫారెస్ట్ లాగా ఉండే, అంత గుట్టలు ఉంటుండే. అప్పుడు దీనికి మొత్తం రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ డెవలప్ చేసి ఒక 3 కిలోమీటర్ కిందికి వెళ్ళి వాటర్ పంప్ చేసి అప్పుడు ఈ ప్లాట్స్ అన్నీ డెవలప్ చేసిన ప్లాట్స్ మనం వెరీ అఫోర్డబుల్ కాస్ట్లో అప్పుడు ఎంత 200 రూపీస్కి ఇచ్చాం. ఈ 200 రూపీస్కి అప్పట్లో ₹1,00,000 ఉంటుంది అది. అయితే దీని తర్వాత మళ్ళీ మినర్వా కాంప్లెక్స్, మినర్వా గ్రాండ్ సప్నలో పక్కకి ఇంకోటి మినర్వా గ్రాండ్ అని ఉంటుంది, సిఎంఆర్ షోరూమ్. అది ఒక 3 lakhs square feet, ఇది ఒక 6 lakhs square feet కమర్షియల్ బిల్డింగ్ కూడా కట్టాం. అదే టైంలో హౌసింగ్ ఫైనాన్స్ కూడా కట్టాం. మా లివ్ ఎలోన్ ఫైనాన్స్ అని ఫస్ట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇన్ ది సౌత్ ఇండియా. ఇప్పుడు ఎల్ఐసి లాగా, ఎల్ఐసి హౌసింగ్ టైప్లో ఇట్ వాజ్ లిస్టెడ్ కంపెనీ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అప్రూవ్డ్ కంపెనీ. కాబట్టి ఆ ఫైనాన్స్ బిజినెస్ అంతా మనకు అంత అంటే అట్లా ఫైనాన్స్ ఇవ్వడము, కలెక్ట్ చేయడము అదంతా మనకు కాక దాన్ని ఆ 2 కంపెనీస్ కూడా వేరే వాళ్ళకు ఇచ్చేసాం. రియల్ ఎస్టేట్ కూడా ఏం చేస్తుంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ కాలనీ కూడా నేనే డెవలప్ చేశాను. ఎమ్మెల్యే ఎంపీ ఎక్కడది? 10C కొత్తది, యూసుఫ్గూడ 10C. అది కూడా ఒక 1 yearలో అప్పుడు విజయభాస్కర్ రెడ్డి సీఎం ఉండే, ఆయన 1 yearలో మాకు ఇచ్చాడు. ఇస్తే మొత్తం అది కూడా ఒక హిల్స్ గుట్టలు ఉండే, కూడా మా కాంపిటీషన్ ఉండే, హౌసింగ్ బోర్డు ఉండే, గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా తట్టుకొని మేము వాళ్ళకన్నా తక్కువ రేట్లో వితిన్ 1 yearలో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఇచ్చాం. అట్లా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, రియల్ ఎస్టేట్లో, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కూడా చేసాం. అదే టైంలో ప్యారలల్గా స్కూల్ కూడా స్టార్ట్ చేసాం. రైట్. అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్, హైదరాబాద్ యొక్క ఒక స్ట్రక్చర్ని చేంజ్ చేసిన మీరు స్కూల్స్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంది? అండ్ ఇప్పుడు పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మీదే. సో ఈ పాఠశాలలు అండ్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ వీటి వైపు రావడానికి స్టెప్ ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు నేను చదివేటప్పుడు ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఫెసిలిటీస్ వైజ్ కానీ, డిస్టెన్స్ పోవడం కానీ, క్వాలిటీ కానీ. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను అప్ టు అన్ని గవర్నమెంట్. ఉస్మానియా కూడా గవర్నమెంట్, అంటే ఉస్మానియా ఇస్ ప్రెస్టీజియస్ కాలేజ్. అవును. నేను పడ్డ కష్టం పిల్లలు కొంతమంది పడద్దు, మన వంతు సేవ చేయాలనేది పల్లవి మోడల్ స్కూల్ 84లోనే స్టార్ట్ చేశాం. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 30 years అవుతుంది. అయితే ఒక 50 స్టూడెంట్స్ స్టార్ట్ చేసిన స్కూలు అది అంచెలంచెలుగా పెరిగింది. దాని తర్వాత బ్రాంచెస్ కూడా వచ్చాయి, అల్వాల్ కానీ, బోడుపల్లి కానీ, కీసరా, ఇప్పుడు గండిపేట, తర్వాత బాచ్పల్లి, సరూర్ నగర్, ఎల్బీ నగర్లో వస్తుంది. అది తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ కూడా సిక్ కాలేజీ ఉంది. సిక్ కాలేజీని దాన్ని తీసుకొని ఇప్పుడు అప్డేట్ చేసాం. దానికి న్యాక్ వచ్చింది, ఆటోనమస్ కూడా వచ్చింది. అంటే కొన్ని సిక్ స్కూల్స్ కూడా తీసుకొని మనం అప్గ్రేడ్ చేసాం. అంటే ఏ పని చేసినా మనం ఒక ఫోకస్గా, కాన్సన్ట్రేట్గా చేస్తే డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది. చాలామంది మనల్ని అడిగేది, వాళ్ళు సిక్ అయిన కాలేజీ నువ్వు హౌ యూ కెన్ మేక్ ఏ సక్సెస్ అని. అంటే ఎప్పుడైతే సిక్ అయిపోయింది, నడవలేదు, అంటే ఏదో మిస్టేక్తో నడవలేదు, అది ఏదో కారణాలతో, కానీ నువ్వు తీసుకొని ఎట్లా సక్సెస్ చేస్తావు అని చాలా క్వశ్చన్స్ వచ్చేది. అట్లా నేను 4-5 కాలేజీలు కానీ స్కూల్స్ సిక్ తీసుకొని దాన్ని మళ్ళీ టర్న్ రౌండ్ చేసి సక్సెస్ చేసాం. అయితే ఇప్పుడు స్టేజ్ ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు పల్లవిలో కానీ, డిపిఎస్లో కానీ, కాలేజీలో కానీ 40,000 స్టూడెంట్స్ ఉంటారు. అందులో మల్కాజిగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మన ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ ఉంటే వాళ్ళు మనం ముందు స్టార్ట్ చేసినాయి. దాన్ని మాకు అల్యూమిన స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ కనెక్షన్ బాగా ఉంది. ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు అంటే వేల మంది, లక్షల మంది అట్లా పిల్లలు వచ్చేస్తారు. నేను ఆర్ఎస్ఎస్ మీటింగ్ చీఫ్ భగవత్ గారు వచ్చిన చిన్న పిల్లడు వచ్చి నేను సార్ పల్లవి స్కూల్ బోయినపల్లి అంటే ఎంత సంతోషం. ఈ గ్రీన్ పెల్ మన ఇది కాషాయ డ్రెస్ వేసుకొని వచ్చేసి చిన్న పిల్లడు క్లాస్ 1 వచ్చి నేను సార్ నేను పల్లవి బోయినపల్లి అంటే అట్లా ఎక్కడికి పోయినా ఏ యాక్టివిటీలో ఒక గుర్తింపు అనేది ఉంది. ఒక 10 మంది 20 మంది వచ్చి వస్తారు. అంటే మా మనవాడు మీ దగ్గర చదివాడు, లేకుంటే మా ఇదని. అంటే సికింద్రాబాద్ మన మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ ఎట్లా అంటే అక్రాస్ ది క్రాస్ సెక్షన్ పీపుల్ ఉన్నారు.
నార్త్ టు సౌత్ ఆల్ లాంగ్వేజెస్, కల్చర్, డిఫరెంట్ కమ్యూనిటీస్, రైల్వే డిఫెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి రైల్వే డిఫెన్స్, రైల్వేస్, డిఫరెంట్ కల్చర్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర పాస్ అయిన అల్యూమినియం స్టూడెంట్స్ ఒక్కొక్కరు బ్రిగేడియర్ అయ్యారు, కల్నల్ అయ్యారు, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్ అయితే చాలామంది, కంపెనీ సెక్రటరీస్, తర్వాత చార్టెడ్ అకౌంటెంట్స్, ఏ ఫీల్డ్ చూసినా కొంతమంది చాలామంది బిజినెస్ కూడా చేస్తూ ఉన్నారు. అట్లా చాలామంది మా అల్యూమినియం కనెక్టే ఉంది. ఎవ్రీ ఇయర్ అల్యూమినియం మీట్ పెడితే ఒక్కొక్కటి 1000 మంది వస్తారు, ఆల్ ఓవర్ కంట్రీ, ఆల్ ఓవర్ ఇండియా, వరల్డ్కి వెళ్ళి. బట్ ఆ విధంగా నాకు మల్కాజ్గిరిలో 40 years నుంచి ఉంటున్నాం ఒకటి. తర్వాత మన అన్ని స్కూల్స్ మల్కాజ్గిరిలో ఉన్నాయి. దాంతో మా కనెక్ట్ అట్లా పెరిగిపోయింది. అంటే స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, అట్లా. అయితే నాకు ఒకటి అర్థమైంది సార్, మల్కాజ్గిరి మీకు కంచుకోటగా ఉంది. సో ఇక్కడ ఎవరైతే చదువుకొని బయటకు వచ్చారో వాళ్ళందరి ఓట్లను మీరు ప్లస్ అవుతాయనేసి మీరు అనుకుంటున్నారు. సో మల్కాజ్గిరిని మీరు ఎప్పటి నుంచో ఎలా చూస్తున్నారు? అండ్ ఇప్పుడు ఏదైతే ఈ నియోజకవర్గంలో మీరు ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారో, సో ఎలాంటి మార్పులు చేద్దాం అనుకుంటున్నారు? బికాస్ ఒకప్పుడు మీరు ఇప్పటిదాకా చూసుకున్న మల్కాజ్గిరికి మీరు వచ్చిన తర్వాత డెవలప్ చేసే మల్కాజ్గిరికి తేడా ఏముంటుంది? టోటల్ కాన్స్టిట్యున్సీ మ్యాప్ చూస్తే, ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్ వరకు చూస్తే ఒక్కొక్క సెగ్మెంట్కు ఒక ప్రాబ్లమ్స్ ఉంది. హౌసింగ్ ప్రాబ్లం ఉంది, తర్వాత బస్తీలలో వాటర్ ప్రాబ్లం ఉంది, తర్వాత రోడ్స్ నెట్వర్క్ సరిగా లేదు, తర్వాత ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ అందరికీ ఫుల్ ఎడ్యుకేషన్ లేదు, ఉంది కానీ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. అంటే స్టాండర్డ్గా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన, హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఎకాలజీ డెవలప్ చేయాలి. అంటే ట్రీ ప్లాంటేషన్ పెట్టి కొంచెం మన ఒక మంచి మనకు ఆక్సిజన్ ఇచ్చేటట్టుగా ఒక మంచి ఎక్కడ ప్లేసెస్ అవైలబుల్ ఉన్నాయో మంచి ట్రీస్ గ్రో చేసి మనం ఆక్సిజన్ పర్సంటేజ్ పెంచడం. అట్లా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, నెక్స్ట్ 5 yearsలో ఎట్లా చేయాలనేది ఒక విజన్తో ఒక డాక్యుమెంట్ తయారు చేసుకున్నాము. ఒక ప్లాన్ ఉంది. తర్వాత దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలన్నది ఒకటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ సప్లై, పోర్టబుల్ వాటర్ టు ఎవ్రీబడి. తర్వాత ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లెవెల్ నుంచి నెక్స్ట్ 5 yearsలో వాళ్ళని ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్కి ఎట్లా పైకి తీసుకుపోవాలనేది ఒక ప్లాను. అంటే మల్కాజ్గిరి అనే కాన్స్టిట్యున్సీ ఇండియాలో లార్జెస్ట్ ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ కాబట్టి దీన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా డెవలప్ చేయాలనేదే నా ప్లాన్. సార్ కరీంనగర్ నుంచి మీ ప్రస్థానం స్టార్ట్ అయింది, హైదరాబాద్కి వచ్చారు, రియల్ ఎస్టేట్, పవర్ హౌసెస్ అండ్ స్కూల్స్, కాలేజెస్. అసలు ఈ సమాజ సేవ అనేసి ఒక కోణం కూడా మీలో కనిపించింది. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను డిపిఎస్ అండ్ మీ కాలేజెస్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం. చాలామంది అంటే నాకు రెగ్యులర్గా టచ్లో ఉండే చాలామంది కూడా అంటే సిటీ అవుట్స్కట్, మాది నిజామాబాద్ అటు సైడ్ కాబట్టి సిటీ అవుట్స్కట్ వాళ్ళు కూడా మీ స్కూల్స్లో చదువుకుంటూ ఉంటారు. సో ఈ సమాజ సేవ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీ లోపల ప్రతి ఒక్కరికి ఏంటంటే బిజినెస్ మ్యాగ్నెట్ అయితే కేవలం బిజినెస్ గురించి ఆలోచిస్తారు. మీరు అక్కడి నుంచి మౌల్డ్ అయ్యి ఇటు స్కూల్స్, కాలేజెస్ అంటే అతి తక్కువ ఫీజులో అందరికీ విద్యను అందించాలి అనేసి మీరు ఇటు సైడ్ వచ్చారు. ఈ సమాజ సేవ అన్న అంశం ఎక్కడ అటాచ్? అంటే ఎప్పుడైతే నేను స్కూల్లో కష్టపడ్డానో ఫెసిలిటీస్ అందరికి ఇవ్వాలని స్కూల్ స్టార్ట్ చేశాము. అయితే ఈ అన్ని బిజినెస్లు చూసాము, ఇది బిజినెస్ కూడా ఒక స్మాల్ స్కేల్ లెవెల్లో ఒక ప్రిన్సిపల్ వాళ్ళు ఇన్ఛార్జ్ ఇచ్చి నడిపించాము. అది స్లోగా గ్రో అయింది ఒక స్కూల్. అయితే ఆ టైంలో ఫైనాన్స్, ఈ రియల్ ఎస్టేటు, తర్వాత ఈ పవర్, ఇవన్నీ చూసాం. ఈ అన్ని బిజినెస్ల కల్లా చూస్తే రియల్ ఎస్టేట్లో పోతే మీకు సఫిషియెంట్ మనీ మల్టిప్లై అవుతుంది. కానీ ఇక్కడ స్కూల్లో ఏమవుతుందంటే మీకు సో మెనీ స్టూడెంట్స్ వాళ్ళని కలిసినప్పుడు అలా సాటిస్ఫాక్షను, ఏ స్కూల్కి పోయినా వాళ్ళది కానీ అఫోర్డబుల్గా ఉంటుంది. డిపిఎస్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సేమ్ ఎడ్యుకేషన్ ఇక్కడ కూడా సిబిఎస్ఈ సేమ్ స్టాండర్డ్ కాకుండా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం తక్కువ ఉంటుంది, ఫీజు అఫోర్డబుల్ ఉంటుంది. అక్కడ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. అయితే కంపేర్ టు అదర్ స్కూల్స్ మా ఫీజు వెరీ వెరీ అఫోర్డబుల్ ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లో
జెడ్పీ స్కూల్ కానీ లేకుంటే వాళ్ళకు రెసిడెన్షియల్ స్కూల్లో ఒక స్టూడెంట్స్ మీద ఎంత వాళ్ళు స్పెండ్ చేస్తారో ఆ ఫీజ్ స్ట్రక్చర్లో మేము ఇంకా తక్కువలో వాళ్ళకు అక్కడ వాళ్ళకు ల్యాండ్ బిల్డింగ్ ఫ్రీ, బట్ ఇక్కడ మనది అంత రెంట్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఆ విధంగా మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. సేమ్ టైంలో అతనికి ఎడ్యుకేషన్ నేర్పుతున్నాము, మన కల్చర్, ఇండియన్ కల్చర్ నేర్పుతున్నాము, చాలా అవసరం. స్పోర్ట్స్, తర్వాత పివిఏ అంటే ఇప్పుడు ఆర్ట్ క్రాఫ్ట్ అవన్నీ. ఇప్పుడు మాది ఒకటి ఆర్ట్ ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో పిల్లలందరూ వచ్చి ఫ్రీ టైంలో అన్ని ఫోటోలు గీస్తారు. ఒక్కొక్క ఫోటో చాలా కాస్ట్లీ, మంచి ఫోటోలు గీస్తారు. అట్లా ఏ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని ఆ ఇంట్రెస్ట్లో మనం డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు యోగా డే ఉంది. యోగా డే నాడు మేము మా గిన్నిస్ బుక్లో అవార్డు వచ్చింది. కంటిన్యూస్గా కూడా యోగా చేపిస్తాం. రీసెంట్గా బ్లాంకెట్ డ్రైవ్ అండ్ స్కూల్ పిల్లలకి బుక్స్ అండ్ ప్యాడ్స్ ఇలాంటివి కూడా చేశారు మీరు. ఈ ఆర్ఎస్ఎస్ అన్న దాని దగ్గర నుంచి వచ్చింది అనుకోవాలా? బికాస్ ఆర్ఎస్ఎస్ అంటేనే అంకిత భావం, ఆర్ఎస్ఎస్ అంటేనే దేశానికి కావాల్సిన ఒక మిలిటరీ ఆఫీసర్స్ లాగా తయారు చేస్తుంది అనేసి అంటారు ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళకి. సో ఇదంతా మీకు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చింది అనుకోవాలా? బికాస్ ఇందాక మీరు స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, మా నాన్నగారు మా తాతగారు జనసంఘ్లో పనిచేశారు ఆర్ఎస్ఎస్తో అటాచ్గా అనేసి. సో ఏంటి అసలు మీ హిస్టరీ ఏంటి? అంటే నాది హిస్టరీ ఏమో నా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ విలేజ్ అండ్ ఫార్మర్స్, విలేజ్ యొక్క వాళ్ళ ప్రాబ్లమ్స్, అది ఒక బ్యాక్గ్రౌండ్. తర్వాత మా ఫాదర్ ఇల్లాకి వచ్చే వరకు ఈ వాజ్ ఇన్ ఆర్ఎస్ఎస్ అండ్ జనసంఘ్ అండ్ బీజేపీ. అట్లా ఆ విధంగా వచ్చింది. కాబట్టి అంటే ఒక విలేజ్లో ఉన్న నేను కష్టపడి ప్రతి ఒక్కరిని నేను చూశాను కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఓరియంట్ చేసి ఒకటి. ప్లస్ 82 నుంచి నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ కనెక్షను వాళ్ళకు బిజినెస్ చేస్తూ కూడా, బట్ బ్యాక్ ఎండ్లో అన్ని టైం టు టైం. అంటే ఇన్నేళ్ళు మీరు బీజేపీలో బ్యాక్ ఎండ్గా వర్క్ చేశారా? అవును. సో ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్యాక్ ఎండ్లో పనిచేసి అంటే మోహన్ భాగవత్జీతోని వీళ్ళందరితో అంటే పెద్ద పెద్ద వాళ్ళతో మీకు సత్సంబంధాలు కనిపిస్తున్నాయి. 2 years బ్యాక్ మన మోహన్ భాగవత్ గారు మన స్కూల్కి వచ్చారు. అప్పుడు ఒక మీటింగ్ అయింది. అప్పటి నుంచి ఇంకెక్కువ వాళ్ళ సంఘ యాక్టివిటీస్ కానీ మన అన్ని స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ఇవ్వడం అవుతుంది. మీ ఆఫీస్ని చూసుకున్నా కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు. ఎక్కడ కూడా ఇది ఒక పార్టీ ఆఫీస్లా కనిపించకుండా ఒక జాతీయతను, ఒక అంటే దేశానికి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళని ఇక్కడ చూపించేటట్టు. ఎందుకంటే దేశానికి సంబంధించిన అనేసరికి ఇక్కడ నేను ఫస్ట్గా ఇక్కడ చూసింది భారతమాత ఫోటో అండ్ హెడ్గేవార్జీ. నిజంగా అంటే మీ చిన్నతనం నుంచి ఆర్ఎస్ఎస్ అలవాటు పడడానికి మెయిన్ కారణం ఏంటి? వాళ్ళకి ఏదైతే మంచి పనులు చేశారో, మంచి ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేశారు. బట్ ఆ టైంలో వాళ్ళు వెరీ లో ఎండ్లో చాలా కష్టపడి పనిచేశారు. బట్ ఆ రిజల్ట్స్ ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దాన్ని కంటిన్యూగా ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు స్టార్ట్ చేశారు, కష్టపడి ఒక స్టేజ్ తీసుకొచ్చారు. అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత మళ్ళా గ్యాప్ వచ్చింది. తర్వాత ఎప్పుడైతే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారో అప్పటి నుంచి ఫుల్ స్వింగ్గా మోడీ గారు లాస్ట్ 60 yearsలో వేరే గవర్నమెంట్స్ చేయని పనులు, తర్వాత ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా చేయనంత పని ప్రతి ఫీల్డ్లో, ఇంటర్నేషనల్ అఫేర్స్లో కానీ, ఇండియన్ మన డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రైల్వేస్ కానీ, మన ఎయిర్పోర్ట్స్ కానీ, తర్వాత పోర్ట్స్ కానీ బాగా స్పీడ్లో డెవలప్ చేస్తారు. అందులో ఇప్పుడు మనం నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మనది 10th largest ఎకానమీ అండి. ఇప్పుడు మనది 5th largest ఎకానమీకి వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ 4th వస్తుంది, ఆ పై ఇయర్ 3rdకి వెళ్తుంది. అంటే 2047లో మనం సూపర్ పవర్ కాబోతున్నాం అనేది ఆ విజన్తో డాక్యుమెంట్తో మోడీ గారు పనిచేస్తారు, పని చేపిస్తారు. అసలు మీ మైండ్ సెట్ అయితే నాకు మొత్తం పొలిటికల్ సైడ్ వచ్చేస్తారు అనిపిస్తుంది. మీరు పొలిటికల్ సైడ్ వచ్చేస్తే మీ స్కూల్స్, కాలేజెస్ వీటినట్టు ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు మా అబ్బాయి వచ్చాడు ఆల్రెడీ, ఇందాక వీడియోలో చూసాం. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే ప్లే అవుతుంది. తర్వాత మా అమ్మాయి కూడా వచ్చింది, MBA కంప్లీట్ చేసుకొని. నౌ దే విల్ మేనేజ్ ది డే-టు-డే అఫేర్స్. సో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అసలు? లొకేషన్ బట్టి, టైంని బట్టి రెగ్యులర్గా ఏదో ఒక పని చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మొన్న రైల్వేలో మన అయోధ్య భక్తులు వెళ్ళారు. అవును, వాళ్ళందరికీ కూడా అక్కడ ఇక్కడ ఎండ ఉంది, అక్కడ చలి ఉంది చాలా.
వాటికి అందరికి కూడా వాళ్ళకి కావాల్సిన క్యాప్ కానీ ఇందాక ఆ బ్లాంకెట్స్ని కూడా చూసాము, నేను ఒక్కసారి చూపిస్తాను. మీరు రైల్వే అనేసరికి నాకు గుర్తొచ్చింది, ఈ బ్లాంకెట్ పైన కూడా ఇక్కడ స్టిక్కర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే అయోధ్య వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసిందే అక్కడ చలి అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది అనేసి. సో ఇలాంటి స్టిక్కర్స్ కూడా ఇక్కడ కనిపించాయి. అంటే మొత్తం ఈ కరసేవకుల గురించి చేసిందన్న మీరు ఇదంతా? ఆ ట్రైన్లో ఎప్పుడైతే వెళ్ళారో మన ట్రైన్లో పోయిన అందరికీ ఈ బ్లాంకెట్, క్యాప్, బేసిక్ నీడ్స్ ప్లస్ ఒక రాముంది ఫోటో, ఓకే, అవన్నీ ఇవ్వడం జరిగింది. సరే, కొన్ని అది వాళ్ళు వచ్చారు, ఇప్పుడు వచ్చి ఇవన్నీ మాకు బాగా చలికి యూస్ఫుల్ అయినాయి. అవును, చెప్తాను, సాటిస్ఫైడ్. అట్లా ఇప్పుడు హెల్త్ క్యాంప్స్ కూడా కంటిన్యూగా నడుస్తున్నాయి. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ ఎవ్రీడే హెల్త్ క్యాంప్స్ అవుతున్నాయి. ప్లస్ ఈ మన జవహర్ నగర్లో బస్తీలో కూడా బ్లాంకెట్స్ అన్ని పంపాం. చాలా బీదలు ఉన్నారు పాపం. అంటే ఏదో ఒక యాక్టివిటీ, ఇప్పుడు తర్వాత ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ప్యాడ్స్ ఇచ్చాము పిల్లలకు. తర్వాత ఈ పరిచయపై శిక్ష ప్రైమ్ మినిస్టర్ది మన గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్లో కూడా మనం కంప్యూటర్స్ అవన్నీ ఇచ్చి వాళ్ళకు చూపించాము. అంటే ఒక మోటివేషన్ వాళ్ళకు పిల్లలకు. రైట్, బీజేపీ ఏం చేసింది అనేసి, బీజేపీకి మీరు సపోర్ట్ చేద్దాం అనేసి పార్లమెంట్ బరిలోకి వస్తున్నాయి. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, మీ ఆఫీస్ ఎంట్రీ తీసుకునే ముందే ఇక్కడ మనకు కొన్ని కటౌట్స్ కనిపిస్తున్నాయి. స్కీమ్స్ గురించి కానివ్వండి, లేకపోతే మోదీజీ చేసిన కార్యక్రమాలు కానివ్వండి, ప్రతిదీ కనిపిస్తుంది. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ వచ్చేసి విశాఖపట్నాన్ని తన కబ్జాలో తీసుకుంటున్నట్టు, మీరు మల్కాజ్గిరి ప్రాంతాన్ని మీ కబ్జాలో, అంటే మీ ఎరాలో చూడాలి అనుకుంటే ఎలా చూడాలనుకుంటున్నారు? ఈ మ్యాప్ని నెక్స్ట్ ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి పార్లమెంట్లో. అందులో మూలాపూర్, కొబ్బరిపల్లి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అండ్ ఎల్బీగడ్డ. అంటే ప్రజెంట్ స్టాటస్ నుంచి అండ్ అట్లీస్ట్ అందులో జనం పబ్లిక్ అందరికీ ఏదో విధంగా మనం అది ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ బెటర్ లివింగ్ కండిషన్స్ స్లమ్ ఉందనుకోండి. ప్రజెంట్ స్టేటస్ ఏముంది, వాళ్ళు బేసిక్ నీడ్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి. అంటే ఈ 5 yearsలో డిఫరెంట్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నారో 5 yearsలో వాళ్ళు ఒక మల్టీ ఫ్లోర్గా డెవలప్ చేయాలి చేసి, ఇప్పుడు ఇండియా లార్జెస్ట్ ఓటర్ ఉన్న కాన్స్టిట్యున్సీ ఇన్ ఇండియా. మల్కాజ్గిరిని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలన్నది నా ఉద్దేశం. సార్, థ్యాంక్ యూ మీ అమూల్యమైన సమాచారాన్ని అంటే మాకు అందించినందుకు. మల్కాజ్గిరిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూడగలుగుతారనేసి అయితే మాకైతే ఒక నమ్మకం వచ్చింది. సో ఇది మల్కా కమరయ్య గారి వాయిస్. తానైతే ఎంతో అంటే మనము దిశానిర్దేశం అంటాం కదా, సో ఆ దిశానిర్దేశం అండ్ భవిష్యత్తు ఎలా ఉంటుందో మల్కాజ్గిరిని మనకు చాలా కళ్ళ కట్టినట్టు చూపించారు. సో ఇలాంటి వాళ్ళనే ఎందుకుంటే మనం కూడా అంటే మన కాన్స్టిట్యున్సీతో పాటు మన దేశాన్ని కూడా, అంటే ఇక్కడ మోదీజీ ఉండాలి అంటే ఇక్కడ మల్కాజ్గిరిలో బీజేపీ రావాలనేసి అయితే ఆయన కంపల్సరీగా చెప్తున్నారు. సో ఆయన గెలిపిస్తారు అనేసి అయితే నేను కోరుకుంటున్నా. బికాస్ ఇందాక ఏదైతే ఆయన చెప్పారో, కరీంనగర్ నుంచి వచ్చిన ఒక సాధారణ మధ్యతరగతి పిల్లాడు హైదరాబాద్లో ఎలా ఎదిగిన తర్వాత ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, అదంతా మనం ఆయన మాటల్లోనే విన్నాము. సో అలానే హైదరాబాద్ అండ్ ఈ మల్కాజ్గిరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆయన డెవలప్ చేస్తారంటున్నారు. దిస్ ఇస్ సిద్ధు సైనింగ్ ఆఫ్. జై హింద్.